ఓకే అండి. ఇప్పుడు ఏపీలో బాగా రాజకీయ రగడైతే రగులుకుంది. ఈ మద్య కుంభకోణం గురించి. ఏపీ లిక్కర్ స్కామ్ అసలు నిజంగా జరిగిందంటారా? వాట్ ఈజ్ ఏపీ లిక్కర్ స్కామ్, వాట్ ఈజ్ లిక్కర్ స్కామ్ అంటే దాన్ని బట్టి మనం జరిగింది లేదని చెప్పొచ్చు. లిక్కర్ ఒక ప్రీవియస్గా ఏ రేటుకి అమ్మారు, ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రేటుకి అమ్మారు, ఇప్పుడు ఏ రేటుకి అమ్ముతున్నారు, అప్పుడు ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ బ్రాండ్స్ ఉన్నాయి, తర్వాత ఈ బ్రాండ్స్ పట్ల ప్రజలు ఏ విధంగా స్పందన చూపించారు, ఈ బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ కోరుకున్నారు, ఏ బ్రాండ్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 2014-19 పీరియడ్లో ఉన్న రేట్ల కన్నా 2019-24 పీరియడ్లో లిక్కర్ రేట్లు విపరీతంగా పెరిగాయి. లిక్కర్ రేటు పెంచడం ద్వారా మేము కన్జంప్షన్ తగ్గిస్తున్నాము, ఆ విధంగా ప్రజలకు ఉపయోగం, ప్రజా సంక్షేమం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి అన్నారు. అట్ ది సేమ్ టైం కన్జ్యూమర్ ఏం ఫీల్ అయ్యాడంటే నా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతకు మునుపు 100 రూపాయలు వసూలు చేసేది ఇప్పుడు 200 రూపాయలు, 250 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ నేను అడిగిన బ్రాండు, నేను కోరుకున్న బ్రాండు, లేదా నేను క్వాలిటీగా ఉన్నదాన్ని భావించిన బ్రాండు అందుబాటులో లేకుండా చేశారు అని కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్. అట్ ది సేమ్ టైం సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంటే సేల్ చేసింది. అంటే డిస్ట్రిబ్యూషను, రిటైల్ సేల్ కూడా గవర్నమెంటే టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ రేట్లు పెంచిందండి. మూడో పాయింట్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ అసలు అందుబాటులో లేవు, కొన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు వాళ్ళు అడిగిన రేటు మనం ఇస్తున్నప్పుడు మనం అడిగిన క్వాలిటీ గూడ్స్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నదానికి ఏంటంటే ఇవన్నీ ఇంటర్నల్గా జరిగిందని చెప్పడం సులువు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అవతల వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పడం వేరు, ప్రజలకు కన్విన్సింగ్గా చెప్పడం వేరు. అదేవిధంగా ఆ ఎవిడెన్స్ని కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడ్యూస్ చేయడం వేరు. మీరు ఒక ప్రజలు జనరల్గా చూసినప్పుడు ఇది ఈ రేటుకి 200 రూపాయలు 300 రూపాయలకి అమ్మాడు కాబట్టి ఇందులో 100 రూపాయలు వాళ్ళు ఎవరో తీసుకున్నారు అంటారు. దాని ప్రాసెస్లో మటుకు వేరేగా ఉంటుంది. ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రేటుకి అమ్మిన ఫ్యాక్టరీ వాళ్ళు అదే బ్రాండ్ తెలంగాణలో లేకపోతే తమిళనాడులో తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అసలు ఆ బ్రాండ్లు ఉన్నాయా వేరే రాష్ట్రాల్లో గత హయాంలో ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డౌల్ బ్రాండ్ది తీసుకున్నారు, మ్యాక్డౌల్ విస్కీ తీసుకున్నారు. మ్యాక్డౌల్ విస్కీ తమిళనాడులో ఒక రేటు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేటెడ్గా ఒక నిబ్ అంటే 180 ml నిబ్ తమిళనాడులో 100 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 250 రూపాయలు ఉంటుంది. దీన్ని ఏం చేస్తారండి, ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్ టెండర్ వేస్తుంది. గవర్నమెంట్ టెండర్ వేసినప్పుడు వేరే రాష్ట్రంలో కన్నా ఇక్కడ ఎక్కువ రేటుకి ఫ్యాక్టరీ వాళ్ళే గవర్నమెంట్కి అమ్ముతారు. ఎందుకు అమ్ముతారు అంటే దాన్ని కిక్ బ్యాక్స్ తీసుకుంటారు. మీరు 100 రూపాయల సరుకుని మీరు 200 రూపాయలకి అమ్మండి, మాకు 90 రూపాయలు అందులో ఇవ్వండి అంటారు. ఓకే. దానివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏమో 200 రూపాయలకి కొన్నట్టు ఉంటుంది, తర్వాత ఏమో రిటైలర్కి ఏమో 250 రూపాయలకి అమ్మినట్టు ఉంటుంది. కానీ ఇందులో ఈ ప్రాసెస్లో ఇక ఫ్రాడ్ జరుగుతుంది. ఇదే ఫ్రాడ్ అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయండి, షావాలేస్ కంపెనీ, మ్యాక్డౌల్ కంపెనీ, ఇటువంటి కంపెనీస్ వాళ్ళు ఈ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రేట్స్ వాళ్ళు ఒప్పుకోనందువల్ల ఆ బ్రాండ్స్ని వదిలేసి చిన్న బ్రాండ్స్ని టేకప్ చేస్తారు. చిన్న బ్రాండ్స్ అంటే వాళ్ళు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయ్యే స్టాక్స్ వాళ్ళు ఏ రేటుకి అమ్మినా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పర్సంటేజ్ 10%, 15% ప్రాఫిట్ కావాలనుకుంటారు. గవర్నమెంట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ అంటారు, ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ చేసి వాళ్ళు అమ్ముకుంటే ఈ ఫ్యాక్టరీ ఓనర్కి ఏం నష్టం లేదు. అది గవర్నమెంట్లో ఉన్న కొంతమంది బెనిఫిట్ పొందుతారు, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ ప్రైస్ ఇస్తారు. ఈ విధంగా ఏంటంటే ప్రైస్ ఆ లెవెల్లోనే జరిగిందండి ఫ్రాడ్. ఈ ప్రైస్ ఆ లెవెల్లో ఫ్రాడ్ జరగకపోతే ఒక సేమ్ బ్రాండ్ ఇండియాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ రేటుకి అమ్మినా అదే రేటు కన్నా తక్కువ రేటుకి ఎందుకు అమ్మారన్నది ఇది ఒక పాయింట్. సరేనండి. ఇప్పుడు ఇంత స్పష్టంగా మీరు చెప్పారు, విడదీసి మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చేశారు కదా. కానీ ఇంత చేశారు, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికినా కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేకపోతుంది? ఎవరిని అరెస్ట్ చేయాలి అంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే కదా ఇది మొత్తం కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎవరు అగ్రిమెంట్కి ఎవరు వచ్చారండి? అగ్రిమెంట్కి వచ్చింది ఏపీబీసీఎల్ ఎండి ఆయన వాసుదేవ్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రాసెస్లో అఫీషియల్స్ని వేరే రాష్ట్రాల నుంచి, వేరే గవర్నమెంట్ సర్వీసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అవనివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి అవనివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి తరపున వేరే అధికారులు అవనివ్వండి, వాళ్ళ ఇర్రెగ్యులారిటీస్ చేయించారు. ఫర్ ఎగ్జాంపుల్ వాసుదేవ్ రెడ్డి గారు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్
ఆఫీసర్ అస్సాంలో పనిచేస్తున్నాడు. వాళ్ళు ఈయనకి బాగా పరిచయం అని, లేదా వీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడున్న అధికారులు లేదా ఇక్కడున్న రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వింటాడని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఆయన అగ్రిమెంట్ కంక్లూడ్ అయ్యాడు. ఆ అగ్రిమెంట్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు? అగ్రిమెంట్ ప్రకారంగా పర్చేసింగ్ వాల్యూ వేరే రాష్ట్రంలో 100 రూపాయలు, ఇక్కడ 200 రూపాయలు కొన్నారు. పేమెంట్ చేసినట్టుగా ఉంది కదా, అక్కడ నేరం ఎలా నిరూపిస్తారు? అంటే ఇక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా త్రూ క్యాషే జరిగాయి, అంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ కూడా జరగలేదు. ఆ వారా గవర్నమెంట్కి గండి కొట్టారు, అంటే సేల్ ఇంత జరిగితే సేల్ ఇంతే జరిగిందని చెప్పి చూపించే ప్రయత్నం చేశారని చెప్పి అంటున్నారు. అలా జరిగే ఆస్కారం ఉంది కదా. జనరల్గా పబ్లిక్ అంతా అనుకునేది ఏంటంటే రిటైల్ షాపులో వాళ్ళు బిల్లు ఇవ్వకుండా లేదా వాళ్ళు డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు కాబట్టి ఫ్రాడ్ అక్కడ జరిగిందన్నారు. దట్ ఇన్ మై వ్యూ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫ్రాడ్ ఆ లెవెల్లో జరగలేదు. ఇక్కడ రిటైల్ షాపులో జరిగిన ఫ్రాడ్ ఏంటంటే వాళ్ళు ఎంఆర్పి ధర కన్నా ఎక్కువగా అమ్మేవారు. ఏ విధంగా అమ్మేవారు? మీరు 9 o'clock క్లోజ్ చేయమన్నారు, 9 తర్వాత వచ్చిన వాడికి మేము అమ్మమండి అంటే బతిమాలితే ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా చేసుకుని అమ్మాడు. అదేవిధంగా వాడు ఏం చేసేవాడంటే బెల్ట్ షాప్కి బల్క్గా అమ్మేవాడు. లేదా మీరు ఫలానా పర్టికులర్ బ్రాండ్ నాకు ఇవ్వండి అంటే అది ఈరోజు సేల్ చేసే కోటా అయిపోయిందంటే మేము అమ్మమనేవారు. ఆ విధంగా రిటైల్ షాప్ వ్యక్తి సూపర్వైజర్ కానీ తర్వాత అందులో ఉన్న హెల్పర్ కానీ వాళ్ళు ఎంఆర్పి వైలేషన్ చేశారు. అయితే అక్కడ వచ్చినవన్నీ బుక్స్ ప్రకారంగా వచ్చే స్టాక్ వచ్చింది కాబట్టి ఆ స్టాక్ని నా ఉద్దేశంలో నాకు తెలిసినంత మటుకు వాళ్ళు ఎవరు ఫ్రాడ్ చేసే అవకాశం లేదు. వాడు జస్ట్ ఏంటంటే రిటైలర్ కన్నా ఎక్కువ అమ్మడం అనేది జరిగేది, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మడం జరిగేది. ప్రైజులు పెంచుకొని అమ్ముకునే వాళ్ళు. ఇక్కడంతా ఏం జరిగిందంటే మనం పర్చేసింగ్ వాల్యూలో ఎప్పుడైనా ఇది జరిగేదంటే ఇన్ఫ్లేటెడ్ ఇన్వాయిస్ అంటారు. 100 రూపాయల సరుకుని 200 రూపాయలు కొంటున్నాడు. ఆ సెల్లర్ ఏం చేస్తారు? ఇప్పుడు మీరు బజార్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక కార్పెంటర్ని లేదా ఒక పెయింటర్ని మీరు వెళ్ళి ఒక సరుకు తీసుకురండి అన్నారు అనుకోండి, అతను బిల్లు తీసుకొస్తాడు. మనం వెళ్తే 100 రూపాయల సరుకుని అతనికి 125 రూపాయలు ఇస్తారు. 125 రూపాయలు బిల్లు రాసి 25 రూపాయలు అతనికి ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ క్వాంటిటీ 100 కోట్ల రూపాయల సరుకుని వీళ్ళు 200 రూపాయలు 200 కోట్లకు కొని ఆ 100 కోట్లని వీళ్ళు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనేది. ఇప్పుడు ఇంకొకటి ఫ్రాడ్ ఏం జరిగిందంటే పర్టికులర్ బ్రాండ్ మాకు ఇవ్వండి అని చెప్పినా సరే అది రిటైలర్కి లాస్ట్ 2019-24లో రిటైలర్కి గవర్నమెంట్ షాపు రిటైలర్కే ఆ జిల్లాలో ఉన్న గోడౌన్ వారు సప్లై చేసేవారు కాదు. ఆ గోడౌన్ వారు ఎప్పుడు సప్లై చేయాలన్నది అది పై పెద్దల నుంచి ఆర్డర్ వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డౌల్ ఉంది, మ్యాక్డౌల్ బ్రాండ్ సప్లై చేస్తున్నారు. సప్లై చేసినా వాళ్ళు పర్చేస్ చేసి డిపోలో ఉంటుంది కానీ రిటైలర్కి అమ్మరు. రిటైలర్కి 2 పెట్టెలు 3 పెట్టెలు ఇవ్వాలి. అప్పుడు వేరేది ఒక ప్రజలకి ఇష్టం లేని బ్రాండ్ని మటుకు అది 10 పెట్టెలు 10 బాక్సులు 20 బాక్సులు అమ్ముతారు. అది ఏ బాక్సు ఎందుకు అమ్మాలన్నది పైన వాళ్ళు అనానమస్గా అంటే వారు పేరు తెలియనట్టుగా పైనుంచి ఆర్డర్స్ ఇస్తే దాన్ని ఇక్కడ ఉన్న డిపో మేనేజర్స్ అందరూ ఇంప్లిమెంట్ చేసేవారు. కాబట్టి డిపో మేనేజర్స్ కూడా వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు పైన ఈ ఉన్న రాష్ట్రానికి ఒకే వ్యక్తి కొంతమంది ఉండి వాళ్ళు వసూలు చేసి దాన్ని వేరే వాళ్ళకి పంపించేవారు. ఈ మనీ ట్రైల్ అనేది పట్టుకోవడం కష్టం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కానీ ఇంకొక దాంట్లో కానీ మనీ ట్రైల్ అంటే ఈ వస్తువు ఇతనికి ఇచ్చారు మీరు అంటున్నారు, 200 రూపాయలు 100 రూపాయల సరుకు 200 రూపాయలకి అమ్మాము, 100 రూపాయలు కిక్ బ్యాక్ వచ్చింది. ఆ 100 రూపాయల కిక్ బ్యాక్ని ప్రూవ్ చేయడం కష్టం. సో ఇఫ్ ఇన్ కేసు ఆ కిక్ బ్యాక్ని మనం ప్రూవ్ చేయడం కష్టం అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ అంటే విచారణ చేస్తుంది, మొత్తం కూడా చేస్తుంది కదా, అది జరిగే అవకాశం లేదంటారా? దాంట్లో దోషుల్ని పట్టుకునే అవకాశం లేదంటారా మీరు చెప్పే విధంగా? దోషుల్ని పట్టుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. వీళ్ళని ఈ ప్రాసెస్లో వాళ్ళ చేత అప్రూవర్గా మారి కొంత ఎవిడెన్స్ ఇస్తే అది కేసు ముందుకెళ్తుంది. దాన్ని కోర్టులో అగ్రీయబుల్ ఎవిడెన్స్ మనం ఆరోపణ చేసినంత మాత్రాన నేరం కాదు. నేరం నిరూపించడానికి అవసరమైన మెటీరియల్ ఎవిడెన్సు తర్వాత విట్నెస్ ఎవిడెన్సు మనం గ్యాదర్ చేయగలిగితేనే కోర్టులో ఉంటుంది. అది గ్యాదర్ చేసేదాకా ఈ ప్రాసెస్ అంతా హెరాస్మెంట్ లాగా ఉంటుంది తప్పితే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు.